హల్లెలూయా హల్లెలూయా ఓ యేసు నామమున పో హల్లెలూయా మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ అభిషేకం నీ ప్రభావం నాయన, నీ నామం గణపరచుటకు, నీ నామం కీర్తించుటకు ఏమవుతుంది నీకు? ఏం పోయింది నీలో? ఉందా ఇప్పుడు నొప్పి? ఏం నొప్పి ఉన్నది ఇంతకుముందు? కొంచెమని నొప్పి ఉందా ఇప్పుడు? ఎక్కడైనా కొంచెమని ఉందా నొప్పి? ఎట్లా పోయింది? ఎట్లా పోయింది అమ్మగారు చెప్పండి, ఎట్లా పోయింది అమ్మ నొప్పి? మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన ఉద్యమం అనే కల్వరి టీవీ లైవ్ స్పెషల్ ప్రోగ్రాంను బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం అంతటినీ మీరు ముందుని నడిపించండి, మీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి. అనేక మంది ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. వారిని మీరు దర్శించండి, మాట్లాడండి, విడిపించండి, స్వస్థపరచండి. వారి మధ్య గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ ద్వారా నైనా తండ్రి నడిపించి నీ నామ మహిమార్థమై నీ కృపకు కీర్తి కలుగునట్లు, ప్రతి మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక కీర్తించినట్లు నీ యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఈ ప్రార్థన ద్వారా మీరు నడిపించమని, ఇవ్వమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం. యేసు ప్రభువారు అందరికీ దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. ఎలా తెలుసుకోవాలి అంటే బైబిల్ చెప్తుంది, ఆయన ఆత్మ ద్వారా దేవుడు తెలుసుకోవడానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. ఈ ఆత్మ ద్వారా మనము దేవుని యొక్క సంగతులను మనం తెలుసుకోవచ్చు. చూడండి, దేవుని కార్యాల ద్వారా మనం యేసు ప్రభుని తెలుసుకొని నమ్మచ్చు. గుడ్డిగా నమ్మడానికి లేదు.
పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన పనిచేస్తూ ఉన్నాడు. యేసు యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఆత్మ మన మధ్యలో పనిచేయడం, అనేక గొప్ప కార్యాలు జరగడం మొదలు పెడతాయి. ఈరోజు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావా? నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలని తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ మధ్య కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఒకసారి అపోస్తలులు వారు ఏం చేశారంటే, వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు ఆ శక్తిని వారు పొందుకోవడం జరిగింది. ఈరోజు దేవుని నువ్వు తెలుసుకున్న తర్వాత దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోవాలి. ఆ శక్తిని నేను చేస్తానంటే నడిపిస్తుంది. ఆత్మ నీకు నడిపించి ఆయన శక్తి నీకు ఇస్తుంది. అప్పుడే ఈ లోకంలో ఉండే ప్రతి శ్రమను నువ్వు ఎదిరించగలుగుతావు, జయించగలుగుతావు. ఆ ఆత్మ ద్వారా ఈ కార్యాలు దేవుడు నీలో జరిగిస్తాడు. ఈరోజు ఎవరైతే యేసుని కొత్తగా వింటున్నారా, అయితే ఈరోజు చూడండి, ఈ రోజుల్లో చాలామంది జీవితాలు మారకపోవడానికి కారణం ఏంటంటే, ఏ మనిషి తన జీవితాన్ని మార్చుకోలేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ పరిస్థితులను బాగు చేయగలడు. ఒక్కసారి నమ్మి చూడు, నీ హృదయంలోకి ఆహ్వానించి చూడు, ఆయనకి చోటిచ్చి చూడు. నీ హృదయంలో ఆయన్ని ఒక ప్రభువుగా స్వీకరించి చూడు. నీ జీవితాన్ని ఎట్లా మారుస్తాడో నువ్వే ఆశ్చర్యపోతావు. ఆయనకు ఆ స్థానం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధము, దుఃఖ, వేదన అన్నిటి తొలగించేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏకీభిస్తున్నావా, నేను ఏకీభిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నామా? మన ఇద్దరి మధ్యలో ఈ పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఏకీవిస్తే చాలు. నీ మీద తల మీద చేపెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మి విశ్వసించి కళ్ళు మూసుకొని యేసయ్యాని స్మరిస్తే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ మధ్య గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీలో చీకటి ఉందా, బలహీనత ఉన్నా, వ్యాధి ఉన్నా, రోగం ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, అది ఆయన తొలగించి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, యేసు లోకానికి ఎందుకు వచ్చాడు? నాశనాన్ని లేకుండా చేయడానికి, నిన్ను రక్షించడానికి, ఈ జీవానికి నిత్య జీవము ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మనకు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఆయన ప్రాణము పెట్టి ఆ ప్రాణము మనకిచ్చాడు. ఆయన ఇచ్చింది, ఆయన ప్రాణము మనకిచ్చి ఆ ప్రాణము ద్వారా ఇప్పుడు మనం జీవించాలి. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభువు వారు ఈరోజు నువ్వు ఎటువంటి బలహీనతో బాధపడుతున్నా సరే, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? మన బలహీనతలను బట్టే ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మన బలహీనతలను భరించాడు, మన వ్యసనలను వహించాడు. కాబట్టి ఆయన ప్రతి మాట వలన స్వస్థపరుస్తున్నాడు. ఈరోజు దీన్ని బట్టి ఆయన ఉన్నాడని, ఆయన చేస్తున్నాడని మనం గ్రహించగలం. అనేక కార్యాలు ఈరోజు చేస్తున్నాడు ఆయన. విశ్వసించిన వారికి తప్పక ఈ కార్యాలు జరుగుతాయి. చూద్దాం. ఒకసారి అపోస్తులు ఏం చేశారంటే, వారిని బెదిరిస్తున్నారు. యేసునామాన్ని ప్రకటించకూడదు, యేసునామంలో బోధించకూడదని వాళ్ళకు ఆజ్ఞాపించారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. వాళ్ళు ప్రార్థన చేస్తారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, మళ్ళీ 2వ అధ్యాయంలో కొద్దాం. 4వ అధ్యాయంలో చూస్తే 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకులైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. చూడండి, వారు ఉండిన చోట భూమి కంపించింది. అక్కడ దేవుడు ఆత్మ పనిచేస్తూ ఉంది. వారు ఉన్న చోటు పనిచేస్తుంది, వారిలో పనిచేస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ దగ్గర పనిచేస్తున్నాడు దేవుడు. నీ ఇంట్లో పనిచేస్తున్నాడు,
నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయబోతున్నావో వారిలో కూడా పని చేయబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఏం జరిగింది అప్పుడు? వాళ్ళకు ధైర్యం. అందరూ యాంటీ అయిపోయారు. నీకు పరిశుద్ధాత్మ నీకు కావాలి. ఆయన ఇచ్చే ఆత్మ నింపుదల కావాలి. ఆయన ఇచ్చే శక్తి కావాలి. ఆయన ఇచ్చే నడిపింపు నీకు వస్తే ప్రతి దాన్ని జయించగలుగుతావు. ప్రతి దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అది ఆయన ఆత్మ ఇచ్చే శక్తి ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ పరిశుద్ధాత్మ బలంగా పనిచే మనం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని కాల్స్ తీసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎంతమంది బాధలతో, వేదనలతో, మరణకరమైన రోగములతో, చెల్లించలేని అప్పులతో, చెప్పుకోలేని సమస్యలతో ఆయన బాధపడుతున్నారో ఇప్పుడే వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు పనిచేయండి నాయన. తండ్రి, ఎవరెవరు కాల్స్ చేస్తూ ఉన్నారో, లైన్ కలిసినా కలవకపోయినా, వింటున్నా ఏకీభవిస్తున్నా, వారందరిలో మీరు పనిచేయమని వేడుకుంటున్నాం. నీ ఆత్మశక్తి, నీ ఆత్మ బల కార్యాలు మధ్య మధ్య జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో హలో హలో. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ రాడమ్మా, చెప్పండి. ప్రేయర్ చేయండి మాకి. చెప్పండి మీ పేరు, మీ సమస్య, మీ ఊరు చెప్పండి, ప్రార్థన చేస్తాను. నువ్వు మాట్లాడు. ఉమ్. హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి అమ్మా, త్వరగా ఏం లేదు సార్, అమ్మాయికి ఈరోజు పెళ్లి రాలేదు సార్, తయారు చేయండి సార్. మ్యారేజ్ కొరకా? ఓకే. లేదు, పెళ్లి కాలేదు, చాలా రోజుల నుంచి తిప్పలు పడుతున్నాము. అదే ఒదిగే రాదు సార్. మా అమ్మాయికి ఏం పేరు శారదా సార్. సరే, ఓకే. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చాలా రోజుల నుంచి కానిటువంటి వివాహము తండ్రి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీ కృప కలుగునట్లు, ఈ కార్యము జరుగునట్లు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీ శక్తి, నీ జ్ఞానము, మార్గము చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడండి. హలో. వందనాలయ్య గారు. వందనాలమ్మా, చెప్పండి. నాకు ఒక సైడ్ ఊపిరితిత్తులు ఎండిపోయినాయా, ఊపిరితిత్తుల గురించి ప్రార్థన చేయలేదు గారు. ఒక సైడ్ మొత్తం ఎండిపోయినాయి. డాక్టర్లు అమ్మా ఇంకా అంతేనమ్మని పరిస్థితి అని అంటున్నారు. దానివల్ల ఏమనిపిస్తుందమ్మా నీకు? అప్పుడప్పుడు రక్తం పడుతుంటది, నడుస్తుంటాయి, వస్తుంటది, రక్తం పడుతుంటది. నొప్పి ఉంటుందా? పెయిన్ ఏమైనా ఉంటుందా? నొప్పి ఏముంటదయ్య గారు, కాకపోతే వస్తుంటది, అప్పుడప్పుడు రక్తం పడుతుంటది. సరే, కళ్ళు మూసుకోండి, చేయి పెట్టుకోండి ఊపిరితిత్తు దగ్గర. మీ పేరేం పేరమ్మా? లక్ష్మమ్మ. ఏ ఊరమ్మా మీది? దాక్షపురి. కళ్ళు మూసుకొని చేయి పెట్టుకోండి. లక్ష్మమ్మ గారు. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే ఆ లంగ్స్ తండ్రి యేసు నామములో జీవాన్ని ప్రకటిస్తున్నా. ఆ ఎండిపోయినటువంటి లంగ్స్, ఆ బలహీనపడినటువంటి లంగ్స్ జీవము కలుగును గాక. గెట్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గెట్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో తండ్రి ఆ బలహీనత కొట్టివేస్తున్నాను. అవి పని చేయనట్లు, అందులో జీవం వచ్చినట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా. చివరిలో ప్రార్థన చేస్తాను, ప్రేరణలు దిద్దుకోండి. ఓకే అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. చిన్న మ్యారేజ్ గురించి ప్రపోజల్ చూస్తున్నాము, ఎప్పుడు సెట్ అవుతుంది బ్రదర్, ప్రేయర్ చేయండి. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వారి వివాహ విషయంలో మీరు సహాయం చేయండి. నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అద్భుతం చేసినాను తండ్రి, జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో. హలో. సరే, ప్రార్థన చేస్తాను. మీ పేరయ్యా? విశ్వనాథమా? కాశీ విశ్వనాథ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారయ్యా?
రాజు కాలనీ. ఓకే, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అప్పుల ఊబిలో నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. అప్పులు తీర్చుటకు నేను ఒక మార్గాన్ని చూపమని వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా పరిశుద్ధాత్ముడా, ఇదిగో నీ కార్యములు జరుగునట్లు తండ్రి వారి మధ్య నీ హస్తము చాపమని, ఇదిగో ద్వారాలు తెరవబడమని, మూయబడిన ద్వారాలు తెరవబడిన గాక యేసు నామములో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. హలో చెప్పండి అయ్యా. ప్రైజ్ లార్డ్. అయ్యగారితో మాట్లాడాలి. చెప్పండి అయ్యా, చెప్పండి చెప్పండి. మీ పేరు, సమస్య చెప్పండి. ఇంట్లో ఫ్యామిలీతో ఇప్పుడు దగ్గర మాకు నాన్నకు నాకు 25 years నుంచి విడిగా ఉన్నాం. దాని గురించి పేరు చేయండి. సరే, మీ పేరయ్యా? సాంబాయ్. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాంబాయి గారి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ఏ అపవాది పని చేయకుండా, ఏ అపవాది ఏలకుండా వాటి శక్తులను, వాటి తంత్రములను యేసు నామములో తండ్రి కొట్టివేస్తున్నాను. బ్రేక్ దమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా నీ ఆత్మ నడిపించి ఐక్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మా కుటుంబంలో సమస్యలు అయ్యారండి. ఈ వాక్యం లైవ్ లో చూస్తున్నాము. ఓకే ఓకే అమ్మా, చెప్పండి. మాకు 20 లక్షలు అప్పు ఉంది అయ్యారండి. సరే, ప్రార్థన చేస్తాను. పనికి వెళ్ళాను, మా ఆయన ఒక్కడే పని చేసేది, ఆటో తోలుతాడు అయ్యారండి. ఒక్కటి తీర్చి చాలా అయ్యారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఏ ఊరమ్మా మీది? రంగనగూడ అయ్యారండి. మా ఆయన గారి పేరు బాబురావు, నా పేరు స్వర్ణ. ఓకే ఓకే, ప్రార్థన చేస్తాను. యేసు నీకు వందనాలు అయ్యా తండ్రి. అయ్యా నీ ఆత్మ కార్యాలు వారి కుటుంబంలో జరుగునట్లు తండ్రి, దురాత్మని కార్యాలు ఆగిపోనట్లు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి అపవాది శక్తి యొక్క కార్యాలు ఆగిపోను గాక. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఆ కుటుంబంలో జరుగునట్లు నేను వేడుకుంటున్నాను. అయా జరుగును గాక తండ్రి. ఇదిగో నూతన ద్వారాలు తెరవండి నాయన తండ్రి. కుటుంబంలో ఆయా సమస్యలు తొలగిపోయినాను తండ్రి. అయ్యా నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దయచేసి చాలా బలహీనంగా ఉన్నటువంటి వారు, చెప్పుకోలేనటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు కాల్ చేయండి. దేవుని ఆత్మ మీలో బలంగా పనిచేయబోతుంది ఈరోజు. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. హలో 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 ఒక కాల్స్ తీసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా మీరు ఆఫ్టర్ లైవ్ తర్వాత మీరు వీడియో కాల్స్ కూడా చేసేయచ్చు. వీడియో కాల్ ద్వారా నేను ప్రార్థన చేస్తాను. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. అమ్మ కళ్ళకి ఆపరేషన్ అయింది కానీ కళ్ళ నీరు కారుతుంది. మా కుటుంబం కొరకు ప్రాబ్లం. ఏం పేరమ్మా మీ పేరు? చుక్కమ్మ. ఏ ఊరు? సరే, కళ్ళు మూసుకుందాం. యేసు నీకు వందనాలయ్యా తండ్రి. చుక్కమ్మ గారిని ఆ కంటిలో తండ్రి ఆపరేషన్ అయింది ప్రభా. ఇదిగో ఆ నీరు కారుతుంది. ఇదిగో ఇప్పుడే నీ శక్తి రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో హీల్ హర్ ఐస్. జీవాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి. నీ ప్రభావం ఇప్పుడే బయలు వెళ్ళి తండ్రి. ఇదిగో స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రతి సమస్య నుంచి బలిని విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో చెప్పండి అయ్యా. ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. చెప్పండి అయ్యా, మీ పేరు, సమస్య? కూడా చాలా దూరమైన అనమాట. నేను కొద్దిగా జాబ్ కూడా చాలా ప్రయత్నించినా రావట్లేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ చిన్న విషయంలో కేసు అయింది. మీ పేరేం పేరయ్యా? ప్రదీప్ అయ్య గారు. ఏ ఊరు? ప్రదీప్ అయ్య గారు, మాది సూర్యాపేట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రదీప్ను బట్టి ఇదిగో నాయన అతడు నీ ఆత్మ కార్యాలు చూచినట్లు ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేయండి.
తండ్రి నీ ఆత్మను బట్టి నడుచుకుంటూ చూస్తూ నీ కార్యాలు నాయన తండ్రి తెలుసుకుంటూ అతని విశ్వాసమును బలపరచండి నాయన తండ్రి. నీ నుంచి దూరం కాకుండా నీ ఆత్మచేత బిడ్డను పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. తొలగిపోకుండా తండ్రి పరిశుద్ధాత్మ ప్రభావము ఆయన యొక్క అభిషేకం ఆ బిడ్డ చూచినట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుందండి. మీరు లోకం వైపు చూడకండి, దుష్టుని వైపు చూడకండి, దుష్టుని కార్యాల వైపు చూసి మీరు కృంగిపోకండి. హలో చెప్పండి అమ్మా. ఏమైందమ్మా మీకు? ఏ ఊరమ్మా మీది? ఏం పేరు? మీ పేరు మరియమ్మ? ఇప్పుడున్నాయా పెయిన్స్? ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? తిమ్మిర్లు నొప్పులు అన్నీ? కళ్ళు మూసుకొని నిలబడుకోండి. ఒక్కసారి ప్రార్థన చేయబోతున్నాను నీ కొరకు. పరిశుద్ధాత్ముడు బలముగా నీ మీద పనిచేస్తున్నాడు. యేసు నామములో, యేసు నామములో, in the mighty name of Jesus Christ, in the mighty name of Jesus Christ, every sickness of this body, leave her right now in the name of Jesus Christ. Leave her right now in the name of Jesus Christ. ప్రతి బలహీనత కొట్టివేస్తున్నానయ్యా. నడుము నొప్పి అయ్యా, తిమ్మిర్లు, శరీరంలో ప్రతి బలహీనత యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను. లీవ్ హర్, లీవ్ హర్, లీవ్ హర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా ఇప్పుడే నీ ప్రభావం నేను వెళ్తుంది చూస్తున్నాను అయ్యా తండ్రి. అయ్యా ఏ శరీరంలో నూతన శక్తి బిడ్డకు అనుగ్రహించు. నీ ఆత్మచేత నింపబడి ప్రతి ఒక్క బలహీనత ఇప్పుడు అసలు నుంచి వెళ్ళిపోనట్లు, నీ నామము శక్తిలో తెలుసుకున్నట్లు తండ్రి ఇప్పుడు ఆ బిడ్డను మీరు తాకమని నీ రక్తాన్ని నాయనతో శుద్ధీకరించిన ఆయన తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అవుట్, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో కొంచెం నడవండి అమ్మా. యేసు నామములో, యేసు నామములో. హోలీ గాస్ట్ ఆత్మకార్యాలు మీరు చూస్తారు. ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు? నడిచి చూడండి. తిమ్మిర్లు వస్తున్నాయా? నడుము నొప్పి నడవండి, ఇటు అటు నడిచి చూడండి. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్ గాడ్. నడిచి చూడండి ఒకసారి, స్పీడ్గా నడిచి చూడండి. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. నీవు పొందిన గాయంలో స్వస్థత నాయన బిడ్డకు ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నడుస్తున్నారమ్మా? నొప్పి ఉందా ఇప్పుడు? నడిచి చూడండి, నడిచండి, నడవండి. ఇట్లే ఫోన్ చేయండి తర్వాత. ఫోన్ చేసి చెప్పండి. హల్లెలూయా. హలో హలో చెప్పండి అమ్మా. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అమ్మా. జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నాం బ్రదర్. 2 years అయింది. ప్రేయర్ చేయండి బ్రదర్. సరే, ఏం పేరమ్మా మీ పేరు? ఎవరు? మాది ఆదుని శాంతకుమార్ నా పేరు. కళ్ళు మూసుకోండి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచితే ఆ జాబ్ను తండ్రి అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ఆత్మ ద్వారా కార్యాలు చేస్తావు తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. అదే కాళ్ళు మోకాళ్ళు బాధలండి, నడుము బాధ, అసలు మోకాళ్ళు అసలు వంగనట్లేదండి అసలు. ఏ ఊరమ్మా మీది? మాది భీమవరం. భీమవరం. ఏం పేరు? నా పేరు శేఖర్. మా ఆయన గారికి అయితే బ్రెయిన్ లో తేడా అవుతుందండి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. మీ అందరికీ ఒకేసారి ప్రార్థన చేయబోతున్నాను. మీ అందరికీ
కళ్ళు మూసుకొని మీరు ప్రేరాల దగ్గర పెట్టుకోండి, కొబ్బరి నూనె దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తుండగా నూనె రాసి ప్రార్థన చేస్తున్నాను. మీరు నూనె రాసి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా మిమ్మల్ని తాకబోతున్నాడు. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం, యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం. అనుని అభిషేకిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఇదిగో నీ ప్రభావం ఆ నూనె ద్వారా బయలు వెళ్ళినట్లు తండ్రి, నీవు పొందిన గాయంలో స్వస్థత కలుగునట్లు తండ్రి, విశ్వాసము ద్వారా నైనా కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అయ్యా, వారు ఏ నొప్పితో బాధపడుతున్నా, కిడ్నీ రోగులు, అయ్యా గుండె జబ్బులు, అయ్యా బీపీ, షుగర్, ఎటువంటి వ్యాధి అయినా సరే తండ్రి, అయ్యా అది వెంటనే యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. ఇదిగో నీ రక్తంతో కడిగి శుద్ధీకరించిన ఆయన తండ్రి, అప్పుల నుంచి ఉన్నటువంటి వారిని విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. గర్భబలం లేని బిడ్డల కొరకు గర్భబలము అందినట్లు ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో తండ్రి. ప్రభా, ప్రతి విధంగా అనారోగ్యం యేసు నామములో కొట్టివేస్తున్నాను అయ్యా తండ్రి. ఎవరైతే క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నారో తండ్రి, ఎవరైతే మరణ పడక మీద ఉన్నారో ప్రభా తండ్రి, ఇప్పుడు నీ వాక్కు వెలుగు వారు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇప్పుడు నీ వెలుగు వారి మీద ఉదయింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి, ఇది గొప్ప గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. నీకు స్తోత్రం ఆయన తండ్రి, వందనాలు చెల్లిస్తూ అయ్యా ప్రభా, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అందరూ మీరు దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో, వందనాలండి. వందనాలమ్మా, చెప్పండి. మాది భీమవరం తాలూకా అండి, వేరులపాడు మండలం అండి. నాకు భర్త అవుట్ అయినండి, 4 గంటల కోళ్ళ కొడుకు రాయించేస్తున్నారండి. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి. ఇల్లు లేదండి, తల వచ్చేటట్టు ప్రార్థన చేయండి నాయన. ఓకే అమ్మా, కళ్ళు మూసుకోండి. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంటి కొరకునైనా తల్లి బాధపడుతుంది అయ్యా, నీ కృపతో జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ వైపు నిలబడి వాద్యమాడమని, గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మా, వందనాలు. అలాగే మీరు కాల్ చేయాలంటే వీడియో కాల్ చేయొచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. హలో, హలో, వందనాలమ్మా, చెప్పండి. మా ఆయన పేరు అనిల్ అండి. చెప్పమ్మా, చెప్పండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసు నీకు వందనాలయ్యా తండ్రి. అనిల్ గారిని ఆ యొక్క బలహీనత నుంచి, ఆ వ్యసనము నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. ఆ హృదయాన్ని మార్చినైనా తండ్రి, తండ్రి ఆ హృదయంలో నుంచి ఆ బలహీనత తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక, ఆమేన్. అలాగే ఎవరైనా ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు ఎవరైనా సరే మీరు కింద నెంబర్ నోట్ చేసుకోండి. మీరు వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆఫ్టర్ లైవ్ తర్వాత మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. హలో, చెప్పండి అమ్మా. మీ లైవ్ చూస్తున్నాను సార్. కొంచెం అబ్బాయి హార్ట్ ఆపరేషన్ చేశారు. 3 గంటల తర్వాత ఏ విషయం చెప్తామన్నారు. ఏం కాదు, ధైర్యంగా ఉండండి. ఏం పేరమ్మా బాబు పేరు? సాత్విక్ సాత్విక్. సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకో. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. బిడ్డని విడిపించండి, స్వస్థపరచండి, నీ హస్తము చాపమని యేసు నామములో ఆపరేషన్ సక్సెస్ ఉన్నట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.